రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గారెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మండిపడ్డారు. రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి పితామహులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గారెడ్డి అని విమర్శించారు. ఉచిత ఇసుక పంపిణీలో అవినీతి జరగనందడం సిగ్గుచేటన్నారు. ఇక ఉచిత ఇసుక పంపిణీపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, అది చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగ్గిరెడ్డి ఇకనైనా తప్పుడు ఆరోపణలు, ప్రచారాలు మాని చేసిన తప్పులను సర్దిదిద్దుకోవాలని హితవు పలికారు బండారు సత్యానందరావు. ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం పరుగులు పెడతా ఉంది. అనేక కార్యక్రమాలు ప్రజలకు అందిస్తూ ఉంది. ఒక మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటూ ఉంది. గత ప్రభుత్వం చేసిన అరాచకాలకి, గత ప్రభుత్వంలో ఉన్న విధ్వంసక పాలనకి, గత ప్రభుత్వ అవినీతి పాలనకి చరమగీతం పాడారు మొన్న ఎన్నికల్లో. అది మర్చిపోయి ఈ రోజున వైసీపీ నాయకులు ప్రతి దానికి తగుదునమ్మ అంటూ లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎన్డీఏ కూటమి నేతల మీద, నా మీద లేనిపోని దిగజారుడు ప్రచారాలు, అర్థం బర్థం లేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మాజీ శాసనసభ్యుడు జగ్గిరెడ్డి గారు చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న జొన్నాడలో అక్కడ ప్రెస్ మీట్ పెట్టి జొన్నాడ ర్యాంపులో ఉచిత ఇసుక పేరుతో దోపిడీ జరుగుతుంది, అన్నదమ్ములు ఎన్డీఏ కూటమి తరఫున దోచుకుంటున్నారని మాట్లాడటం జరిగింది. అసలు ఉచిత ఇసుక వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఎంత మేలు కలుగుతుందో కనీసం ఆయనకి ఏమైనా జ్ఞానం ఉందో లేదో తెలియట్లా. ఈనాడు ఉచిత ఇసుక వచ్చిన తర్వాత అందరికీ అందుబాటులోకి ఇసుక వచ్చింది. నిర్మాణ రంగం జరుగుతూ ఉంది, కూలీలకి పని కలుగుతూ ఉంది. గత 6 నెలలుగా ప్రజలందరికీ కూడా ఇసుక అందుబాటులోకి తెచ్చి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం. గతంలో ట్రాక్టర్ 1500 రూపాయలకి ఈనాడు దొరుకుతూ ఉంది. గతంలో 2500, 3000 రూపాయలు పెడితే కానీ ట్రాక్టర్ ఇసుక దొరకని పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఈనాడు ఇసుక అందుబాటులోకి తెచ్చి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటే, లేనిపోని ఉనికి కోసం ఈనాడు ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం పరుగులు పెడతా ఉంది. అనేక కార్యక్రమాలు ప్రజలకు అందిస్తూ ఉంది. ఒక మంచి ప్రభుత్వంగా